బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారు, మేం కూడా దోచుకుంటున్నాం అని కాంగ్రెస్ నాయకులు చెప్పకనే చెబుతున్నారని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం, గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాయని, బంగారు తెలంగాణను చూడాలని 3 కోట్ల మంది ప్రజలు పోరాటం చేశారని, కాని ఈ 2 పార్టీలు కూడా అవినీతిపరమైన పాలన అందిస్తున్నాయని అన్నారు. నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అని, ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదని అన్నారు. ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం గల ముఖ్య కారణం ఏమనగా, మన నర్సంపేట నియోజకవర్గానికి గుండెకాయ అయిన నర్సంపేట పట్టణం, మరి ఈ పట్టణంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, సంభాషణలు, ప్రెస్ మీట్లు, నర్సంపేట ప్రజలు, నర్సంపేట రాజకీయ నాయకులు, మేధావులు అందరూ కూడా వీక్షించడం జరుగుతుంది. ఈనాడు నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరపున నర్సంపేట ప్రజలకు, అన్ని వర్గాల సబ్బండ వర్గాల అన్నదమ్ములకు, అన్ని విభాగాల మేధావులకు, టీచర్లకు, యువకులకు, అక్కచెల్లెలందరికీ కూడా ఒక పిలుపునియదలుచుకున్నాం. ఏందనంటే, మరి గత 10 సంవత్సరాలుగా అధికారం వహించిన బీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత 2 సంవత్సరాలు అధికారంలో వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన పరిపాలన అందించిండ్రు నర్సంపేట ప్రజానీకానికి. మరి ఈనాడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఏ ప్రెస్ మీట్ పెట్టినా మా వాళ్ళ అభివృద్ధి ప్రదాత అంటే మా వాళ్ళ అభివృద్ధి ప్రదాత అని చెప్పి మాట్లాడుకోవడం, అభివృద్ధి ప్రదాత అని ప్రెస్ మీట్లు పెట్టుకోవడం చేయడం జరుగుతుంది. మరి నర్సంపేట నియోజకవర్గంలో ఈ 12 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి ఎంత, అది ఉపయోగంలోకి వచ్చి ప్రజలు వినియోగించుకుంటుంది ఎంత, ఈ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చింది ఎంత, నెరవేర్చని హామీలు ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించి ఈనాడు నర్సంపేట పట్టణంలో ఉన్న ప్రజలు కానీ, మీడియా సోదరులు కానీ, రాజకీయ నాయకులు కానీ అసలు ఏం జరుగుతుంది నర్సంపేటలో, ఈ మసిబూసి మారేడుకాయ వేసే రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పి గత వారం రోజులుగా పట్టణకు సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు చర్చించుకోవడం జరుగుతుంది. ఒక పార్టీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి, మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కానీ మేము ఇవన్నీ పనులు తీసుకొచ్చింది మేమే, మన నర్సంపేటకు మెడికల్ కాలేజ్ కూడా తీసుకొచ్చింది మేమే అని చెప్పి, ఏమైనా అభివృద్ధి చేసింది మేమే అని చెప్పి సుదర్శన్ రెడ్డి గారికి చెప్పుకోవడం అలవాటైపోయింది. మరి ఆయన తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ నేను తీసుకొచ్చిన అని చెప్పుకునే మెడికల్ కాలేజ్ కూడా ఈనాడు 63,36,00,000 రూపాయలు NHM స్కీమ్ ద్వారా, నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ ద్వారా నర్సంపేట ప్రజలకు అందించింది అసలైన అభివృద్ధి ప్రదాత, గౌరవ ప్రధాని, ప్రపంచ నాయకులు నరేంద్ర మోడీ గారు. నా నర్సంపేట ప్రజానీకానికి, ఆరోగ్యానికి, మరియు కొత్తగా చదువుకునే విద్యార్థులకు మెడికల్ కాలేజ్ ఉండాలని, మరి ఇక్కడ ఉండే ఆసుపత్రి పెద్ద ఆసుపత్రిగా రావాలని చెప్పి 63,36,00,000 రూపాయలు అందించింది కేంద్ర ప్రభుత్వం. మరి ఇంకా చెప్పుకుంటూ పోతే 1,00,000 పథకాల ద్వారా నర్సంపేట పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులలో 75%
నిధులను మంజూరు చేసి ప్రజల సౌకర్యార్థం కోసం చేస్తే ఇక్కడ ఉన్న నాయకులు అప్పటి శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పటి శాసనసభ్యులు గౌరవ దొంతిమాధవ్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు మేమే పనులు చేస్తున్నాం, మేమే అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి ప్రజలకు అబద్ధపు ముచ్చట్లు చెప్పుకుంటూ తిరుగుతాను. మరి ఈనాడు నర్సంపేట పట్టణానికి మళ్ళీ 30 కోట్ల రూపాయలు అమృత్ 2 పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. మరి ఈనాడు మెడికల్ కాలేజ్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, నర్సంపేటకు ఒక మచ్చు తునుకది. మరి కొత్తగా 12 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి ఏంటిది? కేంద్ర ప్రభుత్వం పంపించిన వాటితోటే జరిగిన అభివృద్ధి జరిగింది. ఈనాడు మాదన్నపేట నుంచి పోయే పెద్ద 8 లైన్ రోడ్డు కావచ్చు, ఆ రోడ్డు అయినా సరే ఆ రోడ్డు పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం పంపించిన పైసలే. మరి గురుజాల కాంచి కోనపురం దాకా జరిగిన 8 కోట్ల రూపాయల రోడ్డు, దానికి 4 సార్లు పాలాభిషేకం చేసుకున్నారు వాళ్ళు. అప్పుడు గురుజాల గ్రామంపై ఈ రోడ్డు వేసింది మేమే అని చెప్పిళ్ళు, కోనాపురంపై మేమే వేసినామని చెప్పిళ్ళు. ఆ మధ్యలో ఉన్న గ్రామాలన్నింటిలో కూడా సీసీ రోడ్లు 8.5 కోట్ల రూపాయల వర్క్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, గురుజాల క్రాస్ కాంచి చంద్రపేట కోనాపురం ఊరి గ్రామ పంచాయతీ పక్క వరకు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సీసీ రోడ్లు, ఎన్నో కాలువలు, ఎన్నో రకాలైన ప్రజా సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం పంపించే నిధులతోటి సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టు ఇక్కడ ప్రజలకు తెలియకుండా ఎక్కడ తెలిస్తే భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతుందని, భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేస్తారని చెప్పి తెలియకుండా వాళ్ళు ఎన్నో సందర్భాల్లో వాళ్ళ పాలాభిషేకాలు చేసుకొని వాళ్ళ పార్టీలు, వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీలు వాళ్ళకి లోకల్లో ఉంటే మేమే తీసుకొస్తామని చెప్పి ప్రజలను మోసం చేయడం జరిగింది. మరి వాళ్ళు అప్పుడు 10 సంవత్సరాలు ఇచ్చిన హామీలు, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే, ఒక్క విలేకరికి ప్రెస్ మిత్రులకు జాగాలు ఇస్తామని చెప్పిళ్ళు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పిళ్ళు, లేఅవుట్లు తీసిళ్ళు, నీకు ఇది నువ్వు సీనియర్ ప్రెస్ రిపోర్టర్ అన్నా నీకు కొంచెం జాగ ఎక్కువ ఇస్తాం, నీకు ఇది ఇస్తామని చెప్పి పేగ మెడలు కట్టిళ్ళు. ఒక్క ప్రెస్ రిపోర్టర్కి ఇల్లు ఇవ్వలే, ఒక్క ప్రెస్ రిపోర్టర్కి జాగ ఇవ్వలే, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే. నర్సంపేట నియోజకవర్గంలో కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద 3 లక్షల ఇల్లు తెలంగాణకు వస్తే ఆనాడు ఆ ఫండ్స్ రిటర్న్ అయిపోయేటట్టు ఒక్కలకు కూడా ఇల్లు ఇవ్వలే. మరి ఈనాడు నువ్వు ఇంద్రమ్మ పేరు పెట్టుకుంటావో ఇంకో పేరు పెట్టుకున్నావు, లోకల్ అని గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నువ్వు ఈ డబుల్ బెడ్రూమ్లు నిరుపేదలకు ఇవ్వకుండా పొలాలు ఉన్నోళ్లకు, జాగాలు ఉన్నోళ్లకు, కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోనికే ఇస్తామని చెప్పుకుంటా వాళ్ళకి ఇచ్చుకుంటా అదే గ్రామంలో పూరి గుడిసెల నివాసం ఉంటున్న ప్రజలకు ఇవ్వకుండా మరి ప్రభుత్వ పథకాలు అనేవి నిరుపేద ప్రజలకు అందాలి. మరి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సాకుగా పెట్టుకొని ఈనాడు నర్సంపేట పట్టణంలో కానీ నియోజకవర్గాల్లో కానీ ఏం జరుగుతుందో అందరు చూస్తాను. మరి నిన్న ఈ మధ్యలో ప్రెస్ మీట్లు పెట్టుకొని వాళ్ళ హీరోయిజం చూపెట్టుకోవడానికి సబ్జెక్టు లేదు, ప్రజలకు ఏం చేద్దామని చెప్పేది లేదు. ఇంత ఈగోలు ఎందుకండి వీళ్లకు? ప్రెస్ క్లబ్ బిల్డింగ్ పూర్తి అయిపోయి సంవత్సరంన్నర అవుతుంది దగ్గర. కనీసం ఓ నాయకుడు తీసుకొచ్చిన ప్రెస్ క్లబ్ ఫండ్ తీసుకొచ్చిందని చెప్పి ప్రెస్ వాళ్ళకు ఈనాడు వరకు ప్రెస్ క్లబ్ బిల్డింగ్ కూడా ఓపెన్ చేయలేదు. ఓ ఆడిటోరియం ఓ నాయకుడు పట్టుకొచ్చిండు కావచ్చు. ఆడిటోరియం ఈనాడు ప్రజలకు నిరుపయోగంగా ఉండి ఆ ఫండ్స్ తీసుకొచ్చి మేము అభివృద్ధి చేసినామంటే నీ ఆడిటోరియంలో పెళ్లి జరిగిందా, ఓ ఫంక్షన్ జరిగిందా, ఓ పేద కుటుంబానికి అక్కడికి వచ్చిందా నీ ఆడిటోరియం? ఆలోచన చేయాలి నాయకులు వీళ్ళు. అది బంద్ చేసి వ్యక్తిగత విమర్శలకు పోతాను. ఇచ్చిన హామీలను ఫస్ట్ నెరవేర్చడం బంద్ చేసి ఎట్లా పైసలు సంపాదించుకోవాలి, వాళ్ళ సొంత ఆర్థిక ఎదుగుదలకు నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయాలను వాడుకుంటాను. మీ ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలకు రావాలి. ప్రజలకు సేవ చేసేటోళ్ళను, ప్రజలకు అందుబాటులో ఉండి సాగు బతుకులకు అందుబాటులో ఉండేటోళ్ళను
వేరే రకంగా చిత్రీకరించి మొరం దందాలు, ఇంకా వేరే వేరే దందాలు ఇవన్నీ చేసుకుంటూ రాజకీయ నాయకులు ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి పార్టీలకు వచ్చి ప్రజాసేవ చేయకుండా కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి ఈనాడు కాంట్రాక్టర్ల ముందు రాజకీయ నాయకుడి కంటే ముందు మేము కాంట్రాక్టర్లం అని చెప్పి వాళ్ళ కుటుంబ ఎదుగుదల కోసం అధికారంలో ఉన్న పార్టీలను ప్రజలకు లేనిపోని హామీలు ఇచ్చి ఆ హామీలతోటి అధికారంలోకి వచ్చి కాంట్రాక్టర్ అవతారం ఎత్తి ఈనాడు వాళ్ళ సొంత డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాలను వాడుకుంటారు నర్సంపేట నియోజకవర్గంలో గత కొన్ని దశాబ్దాలుగా. ఎట్లానండి, ఏం వ్యాపారాలు ఉన్నాయండి? పైసలు సంపాదిస్తున్నారు, ఎవరు ట్యాక్స్ కడుతున్నారు ప్రభుత్వానికి? వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టిళ్ళు, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిళ్ళు. ఎంతమంది ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టేటోళ్ళు ఉన్నారు? నర్సంపేటలో ఎంతమంది ట్యాక్స్ కట్టే వ్యాపారం చేస్తారు? ఎవడన్నా పర్మిషన్ కోసం పోతే లేఅవుట్ పర్మిషన్ల కోసం పోయినా, మైనింగ్ పర్మిషన్ల కోసం పోయినా, బిల్డింగ్ పర్మిషన్ల కోసం పోయినా, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాల పర్మిషన్ల కోసమో, చిన్న జిమ్ కట్టుకుందాం కోసమో పోతే డబ్బులు వసూలు చేయడమా, ఇబ్బందులు పెట్టడమా? సక్రమంగా వ్యాపారం చేసుకునే వ్యాపారవేత్తలను ఇబ్బందులు పెట్టడం, అక్రమార్జనకు వీళ్ళు ముందుండి వీడెవడు చేసుకోవద్దట. మొరం వ్యాపారం అట నర్సంపేట పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ వాళ్ళ హుకుం జారీ చేసి మాకు తెలియకుండా ఎవరు చేసుకుంటాడని చెప్పి సామాన్యులు ఎవరైనా చేసుకుంటాంటే కూడా వాడు చేసేది కూడా తప్పే. ఎక్కడ టీపీ కట్టినావు? టెంపరీ పర్మిషన్ ఎక్కడ తీసుకున్నావు? మైనింగ్ లీజ్ ఎక్కడ తీసుకున్నావు? ప్రకృతికి సంబంధించిన ఈనాడు ఎన్ని బొందలు తీసిళ్ళు. వీళ్ళేదో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎక్కువ ఉండి వాళ్ళు ఏదో శాటిలైట్ ఫోటోలు తీసుకొచ్చి ఈ అక్రమ దందా నడుస్తుందని చెప్పి ఈనాడు కళ్ళు తెరిచిండు సుదర్శన్ రెడ్డి ఈనాడు కళ్ళు తెరిచిండు. ఆయన టైం పీరియడ్లో కూడా 1,00,000 జరిగినాయి. అదే విషయాన్ని ఆయన కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన చెప్పే విధానంలో చెప్పరాలి. ఆయనకు కూడా నువ్వు చేస్తాను, నువ్వు దొంగ పని చేస్తాను, చేసినావు నీ టైం పీరియడ్లో, నేను కూడా దొంగ పని చేస్తానని చెప్పి పత్రికా విలేకరుల సమావేశంలో ఒప్పుకోవడం జరిగింది. ఆయన మీ టైంలో మీరు చేయలేదా, మా టైంలో మేము చేస్తాను అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. మరి ఆ మాట్లాడే సందర్భంలో కూడా ఆయన గౌరవ టీపీసీ సభ్యులు పెన్నె రామానంద్ గారు గౌరవంగా మాట్లాడాలి నాయకుల మీద. ఆయన వేరే పదజాలం వాడి మాజీ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారిని అనడం కూడా రాజకీయాలలో మంచి సంస్కృతి కాదు అది. మరి గౌరవ మీడియా మిత్రులు అందరూ ఉండగా వాళ్ళ ముందు కానీ, అక్క చెల్లెలు ఉండగా వాళ్ళ ముందు కానీ సమాజం ఎటుపోతుంది రాజకీయ పరంగా? వచ్చే జనరేషన్స్కి మనం ఏం మెసేజ్ ఇస్తాం? మనం చేసే విమర్శ కూడా గౌరవంగా ఉండాలి, ఆరోగ్యకరమైన పోటీ పడదాం. మీరు అమలు చేస్తలేరు హామీలు ఇచ్చిళ్ళు, వాటిని క్వశ్చన్ చేస్తారు ప్రతిపక్ష పార్టీలు. రౌడీయిజం, గుండాయిజం, దందాలు, సెటిల్మెంట్లు, పోలీస్ స్టేషన్ పోయిన వాళ్ళ ముచ్చట పక్కనకు వచ్చి సెటిల్మెంట్ చేయడం 2 సంవత్సరాలుగా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. మరి వాటన్నిటిని కూడా నర్సంపేట ప్రజలు గమనిస్తున్నారు, మరి పెద్దలందరూ కూడా గమనిస్తున్నారు. ఈనాడు మరి అభివృద్ధి ప్రదాత అనే విషయం ఒక ముచ్చట. ఇది ఈనాడు ముఖ్యంగా దేశంలో 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత అసలు భారతదేశం అంతకు ముందున్న 60-70 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చెందింది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎంత ముందుకు పోయింది అనేది ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్నది, ప్రతి ఒక్కరి చేతుల సెల్ ఉన్నది, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా లబ్ధి జరుగుతుంది. ఈనాడు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా రేషన్ బియ్యం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కరోనా టీకా దాకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బడుగు బలహీన వర్గాలు, నిరుపేద ప్రజలు, గుడిసెలున్న అక్క చెల్లె అన్న తమ్ముడి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే. మరి ఇక్కడ పేద కుటుంబాలకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని వాళ్ళు ఇందిరమ్మ పేరు పెట్టుకున్న 2,70,000 రూపాయలు, వాళ్ళు 2,30,000 40,000 ఇస్తే
2,70,000 రూపాయలు వాళ్ళు ఆన్లైన్లో ఎంటర్ చేస్తే ఆ కుటుంబానికి ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, నరేంద్ర మోడీ గారే. ఎట్లాంటి అంగు ఆర్భాటం లేకుండా వీళ్ళందరికీ పేదలందరికీ అందాలని చెప్పి, అందులో కూడా ముఖ్య పాత్ర 60% బీజేపీ పార్టీదే. అది పక్కకు పెట్టి ఆ ఇందిరమ్మ పేర్ల మీద అధికారులు మరి ఎట్లా ఇస్తారో ఆ లెటర్లు తెలియదు. ఇందిరమ్మ ఇండ్ల పేరుకు మట్టి తోలుతాను అని చెప్పి టిప్పరు 6,000 7,000కు అమ్ముకుంటూ వాళ్ళ సొంత డబ్బు కూడా పోగు చేసుకొని వాళ్ళ సొంత ఎదుగుదలకు వాడుకుంటున్నారు. మరి నర్సంపేట ప్రజానీకానికి ఈ సందర్భంగా నేను ఒక అప్పీల్ చేస్తాను. గత 12 సంవత్సరాలుగా జరిగిన పరిణామాలన్నింటినీ గుర్తుంచుకోండి. సామాన్య ప్రజల మీద వీళ్ళ హుకుం ఎట్లా జారీ చేస్తాను, ఆ నాయకులు కావచ్చు, ఆ నాయకుల పక్కనున్న వాళ్ళ సోకాల్డ్ క్యాడర్ లీడర్లు కావచ్చు, ఏ రకమైన ప్రవర్తన మీతోటి ప్రవర్తిస్తుందో, కొన్ని సందర్భాలలో మీరు సాయం కోసం పోయినప్పుడు కానీ మీతోటి ఎలా ప్రవర్తించిందో, ఎలా మరి నర్సంపేట అభివృద్ధి అన్నారు. మరి ఏం అభివృద్ధి చెందింది నర్సంపేట? గుర్తుంచుకొని రానున్న ఇప్పుడు జరగబోనున్న మున్సిపల్ ఎన్నికలలో భారతదేశ పరిస్థితి గురించి మరియు మన సమాజం పరిస్థితి గురించి, నర్సంపేటలో జరుగుతున్న పరిణామాల గురించి, అన్నిటిని గురించి కూడా ఒక్కసారి నర్సంపేట ప్రజలందరూ పెద్ద మనసు చేసుకొని ఆలోచించి ఈ రకమైన నాయకులు కావాలన్నా, ప్రజలకు సేవ చేసే, ప్రజలకు శ్రీరామ రక్ష లెక్క ఉండే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కావాలన్నా ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి ఈ విలేకరుల సమావేశం ద్వారా నర్సంపేట ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను.